అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. 8 ఏళ్లుగా ప్రీతిబాయ్ హత్య చేసిన హంతకులను శిక్షించాలని, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షం కోసం పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు ముసలి కన్నీరు కార్చాయి. కానీ మాకు ఇప్పటికీ న్యాయం జరగలేదని చీఫ్ సెక్రటరీ కూడా తమ గోడును విన్నవించుకున్నారు. తాజాగా వచ్చే నెల ఆగస్టు 19వ తేదీన ఇప్పటికీ చనిపోయి ప్రీతిబాయ్ సుమారుగా 8 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో న్యాయం జరగడం లేదు. ఏ కోర్టు మెట్లెక్కినా, ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఏ ప్రభుత్వాన్ని అర్థించినా, ఏ నాయకుడిని కోరుకున్నా సరే న్యాయం వైపు ఎవరు నిలబడేటువంటి పరిస్థితి లేదు. కానీ మాకు అన్యాయమే జరిగిందని మరి వీల్ చైర్ యాత్రకి సిద్ధమవుతున్నటువంటి ప్రీతిబాయ్ తల్లిదండ్రులు మనతో మాట్లాడుకున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మీరు ప్రీతిబాయ్ హత్య తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత అనేక పోరాటాలు చేశారు. ఈ 19వ తేదీ వీల్ చైర్ యాత్ర ఏంటి, అసలు ఎందుకోసమని? మీ అందరికీ మీడియా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న. 2017 నుంచి కూడా సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రతి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, అర్జించడం జరిగింది. ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా నేను కాళ్ళ వేళ్ళ పట్టుకొని న్యాయం చేయండి అని అడగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా న్యాయం అనేది ప్రీతి కేసులో మాత్రమే జరగడం లేదు. మిగతా కేసులలో, చాలా వరకు కేసులలో ప్రభుత్వం అనుకున్న విధంగా చేస్తూ పోతున్నారు. కానీ ఒక్క గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసులో మాత్రం న్యాయం అనేది ఏ కొశాన కూడా జరగట్లేదు. అడుగడుగునా నాకు అన్యాయమే జరుగుతుంది. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది అధికారులు అడిగినా, ఎంతమంది నాయకులు మారినా కూడా ప్రీతి కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్ల అలానే మేము పోరాడుతూనే ఉన్నాము. ఇప్పటికీ దాదాపుగా ఇంకా ఆగస్టు 19 వస్తే దాదాపుగా నా తల్లి నాకు దూరమై 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 8 సంవత్సరాల్లో నేను పడిన బాధ ఇంకే తల్లిదండ్రులు కూడా పడిండరు. అంత బాధపడుతున్నా కూడా ఇప్పటికి కూడా ఏ నాయకునికి కూడా కనికరం జరగడం లేదు. ఏ ప్రభుత్వానికి కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేద్దామనే చిత్తశుద్ధి మాత్రం లేదు. అందుకని మేము రేపు పాప చనిపోయిన రోజు నుంచి పాప సమాధి దగ్గర నుంచే మళ్ళీ న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.